అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం ఒక కొత్త రెసిపీని చూద్దాం. ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి కాయగూర. అది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, సొరకాయ. దీనిని ఆనపకాయ అని కూడా అంటారు. సొరకాయకి కొందరు చెక్కు తీస్తారు, కొందరు తీయరు. నాది లేతగా ఉంది కాబట్టి నేను తీయట్లేదు. ముదురుగా ఉంటే చెక్కు తీసుకోవాలి. ముందుగా సొరకాయని తీసుకొని కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయని, ఒక టమాటాని కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ్డ ఉప్పు వేసి బాగా కలిపి మూత మూసి మీడియం ఫ్లేమ్ మీద 20 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సొరకాయలో వచ్చిన నీటితోనే 70% మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోసి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. సొరకాయలో 90% నీరే ఉంటుంది. చలువ చేసే గుణం ఎక్కువ. అందుకే మన పెద్దలు జలుబు చేసినప్పుడు సొరకాయ తినకూడదు అంటారు. సొరకాయలో ఐరన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. బాడీని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. సొరకాయ ఉడికేలోపు మనం నువ్వుల కారం తయారు చేసుకుందాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 డ్రాప్ ఆయిల్ వేసి 10 ఎండుమిరపకాయలు, 4 స్పూన్ల నువ్వులు, ఓ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసి నువ్వులు చిటపటలాడే వరకు వేయించి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి, నువ్వులను వేసి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు సొరకాయలో కూడా వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని సొరకాయలో వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. అంతే అండి, సొరకాయ నువ్వుల కర్రీ రెడీ. ఇది చపాతీస్, రోటీస్, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.